ఈ ఆదిత్య హృదయం యొక్క మహత్యం ఒకసారి చెప్పుకుందాం. రాముడు ఏ విధంగా రావణాసురుడితో యుద్ధం చేయాలో తెలియక స్తబ్దముగా ఉండిపోయాడట కాసేపు. ఆ సమయంలో అగస్త్యుడు వచ్చి ఈ స్తోత్రాన్ని ఉపదేశం చేసినట్లుగా మనకి రామాయణంలో కనిపిస్తుంది. 107వ సర్గ యుద్ధకాండలో. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరం శివం. ఈ ఆదిత్య హృదయం సర్వపుణ్యకరమైనటువంటిది, సర్వశత్రువుల్ని వినాశనం చేసేటటువంటిది, జయావహం జయమును కలిగించేటటువంటిది. నిత్యము జపించినట్లయితే అక్షయమైనటువంటి శుభాలని కలుగచేస్తుంది, తరగని సుఖాలని అందిస్తుంది. సర్వమంగళ మాంగళ్యం, అన్ని మంగళములలోకి మంగళకరమైనటువంటిది ఇది. అంతేనా? సర్వపాప ప్రణాశనం, అన్ని పాపముల నుంచి పోగొట్టేటటువంటిది. చింతా శోక ప్రశమనం, చింత ఆలోచన, శోకము ఏడుపు ఇలాంటివన్నీ కూడా పోగొడుతుంది. ఆయుర్వర్ధనముత్తమం, ఆయుష్ని అభివృద్ధి చేస్తుంది. అటువంటి ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసి రావణాసురుని జయించవచ్చు. మనమైతే అనేక శుభాలను పొందొచ్చు. సర్వగ్రహాల యొక్క పీడలు ఏవున్నా సరే అవన్నీ పోగొట్టగలిగినటువంటిది ఈ ఆదిత్య హృదయం. ఆరోగ్యాన్ని. ఇంకొక మాట కూడా చెప్తాడు. ఓ రామచంద్ర, శ్రీరామ, ఈ ఆదిత్యుడే సమస్త ప్రాణులను లయమనరించేటటువంటి వాడు, సృష్టి పిదప పాలించేటటువంటి వాడు కూడా ఈయనే. ఈయన తన కిరణాల చేత సమస్తమైనటువంటి జగత్తుని తప్పింపచేయగలడు. సర్వప్రాణులు నిద్రించేటప్పుడు తాను మేలుకొని ఉంటాడు. హవిస్సు యొక్క రూపము ఇతడే, హవిస్సుల యొక్క ఫలము కూడా ఇతడే. వేద వేద్యుడు, యజ్ఞస్వరూపుడు, యజ్ఞ ఫలస్వరూపుడు. లోకంలో జరిగేటటువంటి సమస్త కార్యములకు ఈ సూర్యభగవానుడే ప్రభువు. ఆపదలలో, కష్టములలో, దుర్గమ మార్గములందు ప్రయాణం చేసేటప్పుడు, భయస్థితుల యందు ఈ ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసినట్లయితే ఆ భయము తొలగిపోతుంది, రక్షణ కలుగుతుంది అని చెప్పి అగస్త్యుడు రాముడికి ఉపదేశం చేశాడు. ఈ ఆదిత్య హృదయం పారాయణ చేసిన తర్వాత రాముడు త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ 3 సార్లు ఆచమనం చేసి ధనస్సు స్వీకరించి యుద్ధానికి బయలుదేరి రావణాసురుని సంహరించాడట. అంత గొప్ప మహిమాన్వితమైనది, శక్తివంతమైనది ఆదిత్య హృదయం. కనుక అందరూ కూడా ఈ ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసి శుభాలను పొందుదురుగాక. జై శ్రీమన్నారాయణ.